రైతులకు సంబంధించినటువంటి భూమట రియల్ ఎస్టేట్ అతను కన్నేశాడట. మరి అతను ఏమన్నా అప్పిచ్చి లేదా అతనికి అమ్ముతానని చెప్పి వీళ్ళు ఆ తర్వాత అమ్మనన్నారా లేకపోతే ఏం జరిగిందో తెలియదు. ప్రస్తుతం అయితే మాత్రం కల్లూరు మండలం ఉలిందకొండకు చెందిన దంపతుల్ని సిఐఎస్ఐ కొట్టారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాక్షి దాన్ని హైలైట్ చేసుకొచ్చింది. నాగన్న అనేటటువంటి ఆయన భూమిని కబ్జా చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నించాడని, కబ్జాకు అడ్డుపడుతున్నటువంటి నాగన్న కుటుంబం మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇందులో మరీ దారుణంగా అనిపించింది ఏంటంటే 9, 10 తరగతులు చదువుతున్న నాగన్న కుమారుల మీద రౌడీ షీట్ తెరిచారంట. అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది, పోలీసులు దోషులు అవుతారు. రేపు పొద్దున పోలీసుల్ని న్యాయస్థానం దగ్గరికి పిలిపించే పరిస్థితి వస్తుంది. ఇందులో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కనుక వీళ్ళు ఏమైనా అప్పులు తీసుకుని ఆ భూమిని రాసేసి ఆ తర్వాత అది ఇవ్వను అంటుంటే అది న్యాయపరంగా వాళ్ళు చట్టపరంగా కోర్టుల్లో తేల్చుకోవాల్సిన అంశం. దాంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అంశం లేదు. వీళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టుంటే మాత్రం అది పెద్ద అధర్మం, అన్యాయం. ఖచ్చితంగా అది ప్రభుత్వం దాని మీద స్పందించాల్సి ఉంది. ఒకవేళ అలా కాకుండా తప్పుడు వార్తలు కనుక ప్రచారం చేస్తే అదైనా సరే తప్పని చెప్పాల్సిన అవసరం ఉంది.